హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే కాకరకాయ ఉల్లికారం చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు కొంచెం కూడా చేదే తెలియట్లేదండి. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఫీల్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ధనియాలు, శనగపప్పు, కొంచెం చింతపండు అలాగే జీలకర్ర వేసుకొని మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కాకరకాయల ముక్కలను వేసుకుంటూ దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న ఈ పప్పులు అలాగే ఆనియన్స్లో కొంచెం కారం, సాల్ట్, వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న ఉల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. అసలు కొంచెం కూడా చేదు ఉండదండి. కాకరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.